అక్క ఈ రోజు ఇంకా రిప్లైస్ ఇవ్వట్లేదు ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఒకరు ఇద్దరు అయితే వెంటనే రిప్లైస్ ఇవ్వచ్చు కానీ ఏకంగా 400 మందికి నేను రిప్లై ఇవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా, కొంచెం అర్థం చేసుకోండి. ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇస్తాను అందరికీ. అందరూ కూడా పూజ అయితే చాలా బాగా చేసుకుంటున్నారు. పూజతో పాటు నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను, సీడ్ సైక్లింగ్ డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బిలో 50 kgs ఉంటే కనుక మీరు బయోటిన్ డ్రింక్ తీసుకోండి. బిలో 50-55 వరకు ఓకే. 55 kgs అబౌవ్ 100 ఇలా ఉన్న వాళ్ళైతే కనుక మీరు సీడ్ సైక్లింగ్ డైట్ ఫాలో అవ్వండి. ఈ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. రోజు నన్ను సీడ్ సైక్లింగ్ డైట్ ఎలా చేయాలని అడుగుతున్నారు. వాటన్నిటి గురించి క్లియర్గా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వీడియోలో ఛానల్లో ఉన్నాయి. ఇంకా పిండి ప్రమిదలు సరిగ్గా చేయడం రావట్లేదు, పూజ అయిపోయిన తర్వాత పిండి ప్రమిదలు పగుళ్ళు వస్తున్నాయి అక్క చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. మీరు ఏం బాధపడకండి, పిండి సరిగ్గా కలపకపోవడం వల్ల అదైతే పగుళ్ళు వస్తాయి. నేను నెక్స్ట్ వీక్ లోపు వీడియో అయితే చేసి పెడతాను, పిండి ప్రమిదలు ఎలా చేయాలి ఏంటి అని. మీకు ఈజీగా ఉంటుంది. పూజ మార్నింగ్ చేసుకున్నట్టే ఈవినింగ్ కూడా మళ్ళీ పిండి ప్రమిదలు చేయాలని అడుగుతున్నారు. అవసరం లేదు, మామూలుగా ఒకసారి మీరు దేవుడి దగ్గర దీపారాధన ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు స్నానం చేసిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని తీసి పూజా మందిరంలో పెట్టేసి ఒకసారి దీపారాధన చేసుకోండి, సరిపోతుంది. ఇలాగా చూసే వాళ్ళు ఫుల్ వీడియో ఎక్కడుందని అడుగుతున్నారు. ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.